ఏపీలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూన్ 4 తారీఖు నుంచి కూడా 12 తారీఖు వరకు అనేక రూపాల్లో కూడా నిరసనలు వ్యక్తం చేసింది. ముఖ్యంగా అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ పేరుతో అనేక హామీలు ఇచ్చారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని చెప్పేసి కూడా పూర్తిస్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వెన్నుపోటుకు రెండేలు అనే కార్యక్రమంతో పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళిందని చెప్పవచ్చు. నిన్నటి రోజున భారీ ఎత్తున కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా మనం చూసుకుంటే అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు అధికారంలోకి రావడానికి. ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుతం ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్కరు కూడా 19 ఏళ్ళు నిండినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పూర్తిస్థాయిలో రూ. 1500 ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. ఆ హామీ ఇంతవరకు కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే నిరుద్యోగ భృతి ప్రతి ఒక్క ఎవరైతే చదువుకొని ఉద్యోగం లేకుండా ఉంటారో వారికి కూడా నిరుద్యోగ భృతి ఇస్తాం, లేదంటే వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి కూడా యువగలం పాదయాత్రలో పూర్తి స్థాయిలో నారా లోకేష్ ప్రజలకు కూడా హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు కూడా ఆ హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి. ఇచ్చినటువంటి 6 హామీల్లో కూడా పూర్తి స్థాయిలో ఏ ఒక్క హామీ కరెక్ట్ గా అమలు చేసినటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం జూన్ 4 తారీఖు నుంచి కూడా ఈ కార్యక్రమాలను చేపట్టారు. నిన్నటి రోజున ఆ కార్యక్రమాలు ముగింపు పలికారని చెప్పొచ్చు. పలు సందర్భాల్లో కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించడం, ఏదైతే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు విధాలుగా నిరసన వ్యక్తం చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా అనేక హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. చేస్తున్నటువంటి పనులు ఇప్పుడు మెగా డిఎస్సి అంటూ డిఎస్సిని విడుదల చేశారు. అయితే అనేక అవకతవకలు, అంటే కష్టపడి చదువుకున్న వారికి ఉద్యోగాలు కూడా రానటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఏ ఒక్క పని చేసినా అది కరెక్ట్ గా చేయడం లేదు. కేవలం పింఛన్లు ఇస్తూ మేము సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, కేవలం ఏదైతే స్త్రీశక్తి పథకం ఫ్రీ బస్సు ఇస్తూ మేము పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో కూడా ఇటు ప్రజలకు కావచ్చు, రైతులకు కావచ్చు, యువతకు కావచ్చు పూర్తి స్థాయిలో ఏ ఒక్క హామీ కూడా అమలు కావడం లేదని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. భవిష్యత్తులో కూడా మరిన్ని నిరసన కార్యక్రమాలు చేస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచుతాం. ఎందుకంటే ప్రజలకు ఆ రోజు అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ కూడా అమలు కానటువంటి హామీలు ఇచ్చారు. కాబట్టి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం పైన పోరాటం చేస్తాం, ఖచ్చితంగా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే జూన్ 4 తారీఖు నుంచి కూడా 12 తారీఖు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. మునుముందు కూడా ప్రజల తరపున పోరాటం చేస్తాం. ఈ రోజు యువతకు కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లేవు. ప్రతి సంవత్సరం కూడా మేము ఉద్యోగాలు కల్పిస్తాం, లేకపోతే ఉద్యోగం వచ్చేంత వరకు కూడా రూ. 3000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ ఇప్పుడు ఏమయ్యారు అని చెప్పేసి కూడా యువత అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఉపాధి లేక, ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మెగా డిఎస్సి పేరుతో దగా చేశారని చెప్పేసి కూడా, ముఖ్యంగా చదువుకొని పోటీ పరీక్షల్లో రాసినటువంటి అభ్యర్థులకు కూడా ఉద్యోగాలు రానటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం.